అమ్మా దానివల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అదే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవించాడు. మాస్టర్ బ్రెయిన్. అందరు అడిగింది చెప్పే పోతా, అందరికి కావాల్సింది ఇచ్చే పోతా. యాక్చువల్లీ నేనే బాగా అందుకే తొందరగా బయటకు వచ్చా. అందరికీ నమస్తే, అందరికీ జై శ్రీ గణేష. నేను మీ వినయ్ కన్నా. ప్రజెంట్ ఇప్పుడు మనం కొండాపూర్ ఏఎంబి మాల్కి ఆపోజిట్లో PS4 పబ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఎందుకు వచ్చినామంటే మన బిగ్ బాస్ గురించి తెలిసిందే. ఫస్ట్ వీక్లో బేబక్ అయితే ఎలిమినేషన్ అయ్యి బయటికి అయితే వచ్చిందన్నమాట. చాలామంది ఏంటంటే కుక్కర్ విషు అంటే కుక్కర్ వల్ల వచ్చిందనేసి అయితే అంటున్నారు అనమాట. ఇక బేబక్ వచ్చిన తర్వాత ఇక అరేంజ్మెంట్స్ అదేవిధంగా గ్రాండ్ వెల్కమ్ అయితే ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేసిరు వాళ్ళ ఫ్యాన్స్ అయితే, బేబక్క వాళ్ళ ఫ్యాన్స్ అయితే. సో ఒక్కసారి బేబక్కతో కూడా మాట్లాడిపించి అసలు ఎందుకు వచ్చింది, ఇది ఏ కారణంతో వచ్చింది, ఎలా ఉంది అక్కడ, మళ్ళీ అంటే తను వచ్చినందుకు బాధపడుతుందా సంతోషపడుతుందా, ప్రతి ఒక్కరైతే తన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక ఎట్లయినా బాధనే పడతారు ఎందుకంటే 100 రోజులు ఉండి కప్పు గెలుచుకుందాం అన్న ఫీలింగ్తో అందరు బయటికి వెళ్తారు. అది కూడా ఫస్ట్ వీక్ వారం రోజులు కూడా లేదు, బయటకు వచ్చేసింది. ఇక బాధనే ఉంటుంది. అయినా కూడా అక్కతో మాట్లాడిపించి మంచిగా ఇక్కడ ఏం ఏర్పాట్లు చేసారు ఏందనేసి అయితే ప్రతి ఒక్కరైతే కవర్ చేస్తారు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒకసారి నిదానికి వెళ్ళండి కంగారు. స్లో అన్నా జర థ్యాంక్ యూ, ధన్యవాదములు. ప్లీజ్ సారీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంటే. సో సారీ. నాకు నేనే యాంకరింగ్ చేసుకుంటున్నా తమ్ముడు. అన్ని జీవితంలో నాకు నేను చేసుకోవడం అలవాటు అయిపోయింది.
థ్యాంక్ యూ సో మచ్ దీపు. థ్యాంక్ యూ సో మచ్. మన తారక్ గారు ఎదిగేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. నన్ను మిస్ అయ్యారా? అందుకే తొందరగా బయటకు వచ్చేసి మీకోసమే. మీరు నా వీడియోలు మిస్ అవుతున్నాయని నాకు ఎందుకో లోపల ఉన్నప్పుడు అనిపించింది. అందుకే మీకోసం బయటకు వచ్చా. అంటే మెరుపు దిగలాగా ఉండాలన్నారు, అందుకే అలా వెళ్ళి ఇలా వచ్చా. డిసప్పాయింట్ అయ్యారా? మీరు నన్ను అపాయింట్ చేశారు, కానీ నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను. ముందు మీకు గోల్డెన్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా, ప్రామిస్. అయితే ముందుగా బిగ్ బాస్ కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చారు ఎంటర్టైన్ చేయడానికి, స్టార్ మాకి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అయితే నాకు నిజంగా చెప్పాలంటే ఇలా ఆడాలి, అలా ఆడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలీదు. నేనులానే ఉన్నా, మీ బెజవాడ బేబక్కలానే ఉన్నా. స్ట్రాటజీని ప్లాన్లు అయితే తెలీదు. ఏమన్నా వేసుకోండి అమ్మా, నేను అక్కడ కూడా ఏమన్నా చేసేసాను. సో బట్ బాగుందండి, అదొక అద్భుతమైన సెట్ వేసిన అందమైన జైలు లాగా ఉంది, బాగుంది. సో 1 వీక్ ఎలా అయిందో నాకే అర్థం కాలేదు. సో బట్ తెలుసుకునే లోపల బయటకు వచ్చాను. ఎనీ క్వశ్చన్స్? నేనా ఎన్నో తెలుసుకుందాం అనుకున్నాను, అలాగే వచ్చా. బిగ్ బాస్ అందరు అడిగింది చెప్పే పోతా, అందరికీ కావాల్సింది ఇచ్చే పోతా. ఓకే, బిగ్ బాస్ ఏం కావాలి? ఎందుకు వెళ్ళారు మేడం? ఎందుకా? అదే అంటే నేను బయట చేస్తున్నా. ఓకే, ఎందుకు వెళ్ళారు మేడం? అదొక అద్భుతమైన ప్లాట్ఫామ్. ఎంతమంది బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారు? మరి నేను కూడా అందుకే ఫ్యాన్. ఏదో ఒక టైంలో లైఫ్ లో వెళ్ళాలనుకున్నా, పోయినా. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ బ్రో. ఎలా ఉంది మేడం? నాగార్జున గారితో ఎక్స్పీరియన్స్, ఇంటరాక్షన్ సూపర్ గా ఉంది. ఆయనకి నేను పాట కూడా పాడినా, చూసారా లేదా? సిల్లీ నామినేషన్స్ వల్ల బయటకు వచ్చారని కొంతమంది అంటున్నారు. మీలో నమ్ముతారా? మేడం బయటకు వచ్చాక ఎవరి గేమ్ బాగా నచ్చింది మీకు ఉన్న వాళ్ళ హౌస్ లో? నేనైతే ఇప్పుడే వచ్చా కదా, నేను చెప్తాను. ఇంకా ఎవరి గేమ్ స్టార్ట్ అవ్వకముందే నా గేమ్ చూపించేసి వచ్చేసాను. రేపక్క 1 వీక్ కాదు, ఇంకో 2 వీక్ ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. అదే అన్నారు కదా సిల్లీ నామినేషన్స్ అని, అది ప్రాబబ్లీ అబ్బా భలే మా మాస్టర్ మైండ్ అదే రూల్స్ పెట్టి పాటించలేదని మళ్ళీ నాకు సాఫ్ట్ అని చెప్పి మళ్ళీ నాతో హార్డ్ గా ఉండేలా చేసి అందరితో నామినేషన్ లేవించాడు మాస్టర్ బ్రెయిన్. హౌస్ లోకి పోయాక మిస్ అయింది నా ఫోను. అమ్మో, నా ఫోన్ లేకుండా నేను బతకలేదు. అవునా? మా బెజవాడలో వరదలు వచ్చినాయా? ఓ నా బెజవాడ వెళ్తాను. నాకు డౌట్ గా ఉంది తమ్ముడు. సగం గేమ్ ఆడుతున్నాడు, సగం కొంచెం కొంచెం ఫేక్ అనిపించాడు. బ్రో నెగిటివ్ గా కాదు, కొంచెం అని అనిపించింది నాకు. అదే నెగిటివ్ గా కాదు కానీ కొద్దిగా ఎక్కడో బాగా మా అందరికన్నా. ఇప్పుడు నేను నిఖిల్ పాయింట్ పర్లేదండి, ఎవరికి నచ్చినట్టు. నిఖిల్ సోనియా ఒక టీం అని అయితే అనిపించింది బ్రో. కలిసి ఆడుతున్నారని మాత్రం అనిపించింది. ఎవరు బాగా ఆడుతున్నారు లోపల? యాక్చువల్లీ నేనే బాగా ఆడా, అందుకే తొందరగా బయటకు వచ్చా. ఒక్కసారి ఏం చేయాలి బ్రో? అడగండి.
పప్పు ఉప్పు కదా కుక్కర్ బాబు, కుక్కర్ ని గుర్తు చేయకండి అమ్మా. దాని వల్ల నేను నామినేట్ అయ్యా. జీవితంలో కుక్కర్ ముఖం కూడా చూడండి. అంటే బిగ్ బాస్ అనే షో నాకు తెలిసి 1 day లో డిసైడ్ అవ్వకూడదు. 1 day లోనే నామినేషన్స్ చేశారు తమ్ముడు. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేకుండానే ముందే నామినేషన్స్ అన్నది నాకు అది కరెక్ట్ అనిపించింది. ఒక్కొక్క క్వశ్చన్ సారీ ఒక్కొక్కటి 1 by 1 అడగరా. డెఫినెట్లీ ఎలిమినేట్ అవుతారని ప్రతి సీజన్ లో జరిగేది. మీరు వంట రూమ్ లో అడుగు పెట్టినప్పుడే మాకు డౌట్ వచ్చింది ఫస్ట్ వీక్ లో. అలా వంట రూమ్ లో ఎంటర్ అయిన వాళ్ళు బయటకు పోతారని తెలుసుంటే అసలు ఎంటర్ అయ్యేదానే కాదు. చూడలేదు, తెలీదు. అదొక ముళ్ళ కిరీటం, పెద్ద కుదిబండ తమ్ముడు. సోనియాకి నేనే కాదు అందరు భయపడుతున్నారు అక్కడ. నబీల్ చక్కగా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. తనకి స్ట్రాటజీలు అవన్నీ తెలియదు అని అనిపించింది. నాకు వినపట్లేదు. లాస్ట్ సీజన్ లో చేశారు కదా. కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ లో పంపించారు. జెన్యూన్ గా నాకు సీత అనిపించింది. జెన్యూన్ గా తనకి కల్లా కప్పడం తెలీదు. ఆ చుట్టూతా ఇంత స్ట్రాటజీ జరుగుతుందని తనకి అస్సలు తెలీదు. అలాగే నబీల్ సీత అసలు ఏం తెలీదు. విష్ణుప్రియ పాపం తన ప్రపంచంలో తను ఉంది. తనకి కూడా ఇంకా అర్థం కావట్లేదు. నాకెందుకో అనిపించింది, ఎందుకంటే నేను ఎంత స్ట్రిక్ట్ గా ఇలా ఉన్నాను. ఆల్రెడీ నాకు కాంబినేషన్ పడి వెళ్ళిపోవచ్చాను. మణికంఠ కూడా ఉన్నాడు కానీ ఎప్పుడు సింపతి వర్క్ అవుతుంది బ్రో. నేను సింపతిగా లేను. నేను నా సాడ్ స్టోరీ, నాకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది, నేను సింగిల్ ఉమెన్, నాకు ఎప్పుడు అన్ని ఎందుకంటే బయటికి రావడానికి టైం పట్టింది. నేను కొంచెం నటించా. ఫస్ట్ లో భయపడ్డా, అమ్మో వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, రూల్స్ ఫాలో. 3వ రోజు నుంచి నేను నా లెక్కే ఉన్నా. తప్పకుండా వెళ్తా. ఆయన కూడా నో స్ట్రాటజీ, ఏం జరిగితే అది జరిగిందని స్వామీజీలో కూర్చున్నాడు. బిగ్ బాస్ లవ్ స్టోరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవుతుందేమో డౌట్ ఉంది. ఆయన పంచమ్మ అందుకని పోయాడు. బాగుంది, చాలా బాగుంది. అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. నెక్స్ట్ ఇక్కడే ఉంటా, హైదరాబాద్ లోనే మీతోనే ఉంటా. చేయాలా? అదే అనుకుంటున్నా. నెక్స్ట్ రతికల రీఎంట్రీ ఇస్తారా మళ్ళీ? ఏమో ఏమన్నా జరగచ్చు. ఏమో అన్నారు కదా మరి. ఎందుకు ఎలిమినేట్ చేశారు? ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పండి మేడం. చెప్పనా? కుక్కర్ వల్ల. కుక్కర్ లో కుక్ చేసి తమ్ముడు నువ్వన్నా అవ్వచ్చు కదా. సాంగ్ ఏది ఈ గోల్లో పాట కూడా బిగ్ బాస్ మీద నేను అక్కడ కొంచెం కంపోజ్ చేసిన కదా, అది ఓకేనా మీకు? మరి అయితే సైలెంట్ గా ఉండాలి. ఓకే రెడీయా? 1 2 3 ఆడు 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 బాగా ఆడు. బిగ్ బాస్ సీజన్ 8 ఆడు 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 బాగా ఆడు. ఇది బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా. అంతే. థ్యాంక్ యూ.